జై శ్రీరామ్. ఈరోజు మకర సంక్రాంతి అయినది. అదేవిధంగా రేపు కనుమ, ఎల్లుండ ముక్కనుమ. విశేషంగా మనకి మంత్రభాగంలో చెప్పింది ఏంటంటే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం జ్ఞానేన మార్గేణ మయం మేషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అంటే ఈ యొక్క భూమి మీద మొట్టమొదటిగా చెప్పబడింది ఏంటంటే, గోవులు అన్నీ సంతృప్తిగా జీవించి ఉన్నట్లయితే ఆ తదనంతరం బ్రాహ్మణుడు జీవించి ఉన్నట్లయితే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని దాని తాలూకా అర్థం. అదేవిధంగా విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా గోవుల్ని రక్షించుకోవాలి, మన ధర్మాన్ని అనుసరించుకోవాలి, బ్రాహ్మణుల్ని కూడా గౌరవించుకోవాలి. అది దాని తాలూకా అర్థం ఉంది. అదేవిధంగా వైదిక ధర్మాల్లో దేవాలయాలు అన్ని చోట్ల నిర్మిస్తున్నారు. అధికంగానే నిర్మించడం వరకు తప్పు లేదు, కానీ ఆలయాల దగ్గర, చర్చిలు ఉన్న దగ్గర కానీ, భక్తి లేని చోట కానీ ఆలయం నిర్మించడం వల్ల పూజా కార్యక్రమాలు ఆలయాల్లో జరగపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎవరైతే ప్రతిష్ఠ చేస్తారో వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఆలయం నిర్మించినప్పుడు ఆ చుట్టుపక్కల మన హిందువులు ఉన్నారా లేదా అని గ్రహించుకుని ఆలయాలను నిర్మించుకుంటే తద్వారా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని విద్యల కన్నా ముఖ్యమైనది వేద విద్య. ఎందువల్ల అంటే, చిన్నపిల్లలు 8వ సంవత్సరం నుంచి వేద పాఠశాలకు వెళ్ళి తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేసి అనంతరం కూడా ధ్యానము, సంధ్యావందనము, నిత్యకర్మానుష్ఠానము కూడా చేసుకుని తదనంతరం కూడా వేద విద్యలను అభ్యసిస్తారు. అలాంటి వేద విద్యలను మనము గౌరవించడం మన హిందూ సాంప్రదాయం. కాబట్టి అందరూ కూడా వేదాలను, అదేవిధంగా వేద విద్యలను, దైవాన్ని కూడా స్మరించుకొని తద్వారా దైవానుగ్రహం పొందుతారని మరీ కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా గో సంరక్షణ చేయాలి. చేస్తేనే సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనము ఎంత పూజ చేసినా సరే దేవానాం ఆజ్యం ఆహారం. దేవతలకు ప్రీతి ఏంటంటే ఆజ్యము అంటే నెయ్యితో హోమం చేస్తేనే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శుభం. స్వస్తి.